ఓం గం గణపతియే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యే నమో నమః ఓం నమో నారాయణాయ. వెల్కమ్ టు చాగంటి పార్టీ టాక్స్. మార్గశిర మాసంలో వినవలసిన మహామహిమాన్వితమైన విష్ణు పురాణం 7వ రోజు పఠనము. వర్ణాశ్రమ నిబంధనలు. చతుర్వర్ణములు ధర్మములు అవి ఏవో తెలిపెదను. మున్ముందు బ్రాహ్మణ ధర్మములు తెలియపరచెదను. దేవతార్చన చేయడం, అగ్నిహోత్రములు నిర్వహించుచుండటం, వేదపట్నం సాగించుట, స్వతంత్రంగా సంపాదించుకున్న ధనంతో సంసారం సాగించుట, సమస్త జీవకోటి యందు సమానమైన అనురాగం కలిగి ఉండడం, ఎవరిని ఏ విధంగా అవమానించకుండా ఉండుట, కులసతితోనే కామోక భోగం పొందుట, సమస్త జనహితమును కోరడం, తమకు తగిన పని చేయడం బ్రాహ్మణ ధర్మములు. యజ్ఞ ఆగాదులు చేయడం, వేద పఠన చేయుట, దాన ధర్మాలు చేయుట, విడవకుండుట, ఇతరులకు మేలు కూర్చడం, న్యాయాన్యాయ విచారణ చేయడం, రాజ్యాలు ఏలుట, ఆయుధాలు ధరించుట, దుష్టులను శిక్షించుట, బ్రాహ్మణుల వలన భక్తి కలిగి ఉండుట, వీటిని క్షత్రియ ధర్మాలు అంటారు. బ్రాహ్మణ క్షత్రియులను గౌరవించుట, వేదపఠనం చేయుట, దాన ధర్మాలు చేయడం, కొనుగోలు అమ్మకాలు, పశువులను పెంచుట, పంటలను అభివృద్ధి పరచుట, ఇవన్నీ వైశ్యకుల ధర్మాలు. పైన తెలియపరిచిన వాటి పట్ల గౌరవం భక్తి కలిగి ఉండుట, కరుణాయుత చిత్తులుగా సంచరించుట, కులసతిని జాగ్రత్తగా చూసుకొనుట, పురాణాలు చదవడం, ప్రభువులను సేవించుట, వ్యవసాయమును చేయడం, వల్లు వంచి శ్రమపడి జీవితాలు సాగించుట, ఇవన్నీ శూద్రులు ఆచరించవలసిన ధర్మములు. 4 కులాల వారు పైన చెప్పినవన్నీ ఆచరణలో పెట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలి. సమాజానికి దేశానికి శుభప్రదం అవుతుంది. ఆశ్రమ ధర్మాలను పాటించవలసినవి. బ్రాహ్మణులు 8వ ఏటనే ఉపనయనం చేసుకొనవలెను. బ్రహ్మచర్య దీక్షను పొందాలి. వేదాంగములను పఠనం చేయాలి. గురువులను పూజించి అన్ని విద్యలను నేర్చుకోవాలి. స్నాన సంధ్యాదులు ప్రతిరోజు శ్రద్ధాభక్తులతో నిర్వహించాలి. జపాలు హోమాలు చేయుట మంచిది. విద్యాబోధన అనంతరం గురువుకు దానం ఇవ్వాలి. గురువు అంగీకారం, తల్లిదండ్రుల అంగీకారంను పొంది కులకన్యను వివాహం ఆడాలి. అనంతరం గృహస్థ ధర్మాలన్నింటినీ పాటించాలి. అతిథి అభ్యాగతులను సేవించాలి. అన్నదానాలు చేయాలి. కులసతిని సేవించి అభిమానించి ఆమెను గూడి సంతానం కలిగించుకోవాలి. దేవతారాధన మరొక సాగించాలి. శాస్త్రమీమాంస నిర్వర్తించాలి. ఆ తదుపరి విద్యాబుద్ధులు అరవచుకున్న సంతానమునకు కుటుంబ బాధ్యతలను అప్పగించి ప్రస్థములను స్వీకరించాలి. నారదుస్తులు ధరించాలి. నేలపైన పడుకొని నిద్రకు ఉపక్రమించాలి. క్షూరకర్మలను వర్జించాలి. ముప్పొద్దుల స్నానాలు చేసి జపతపాదులు చేయాలి. యజ్ఞయాగాది క్రతువులను ఆచరించాలి. శిష్యులకు విద్యాదానమును చేయవలను. ఆకులు అలములు ఆరగించాలి. ఈ విధంగా కాలం గడపాలి. అనంతరం దారీపత్ర మమకారాన్ని వర్జించాలి. జడాధారి అయి యజ్ఞోపవీతాన్ని వర్జించి ఎల్లప్పుడూ బ్రహ్మానంద ధ్యాన చిదానందుడై ఉన్న స్థలంలోనే ఉండక అన్ని దేశాలు అన్ని తీర్థాలు సేవించుతూ హరిషడ్వర్గాలను జయించి అంతా విష్ణుమయమని గడుపుతూ సమస్తం విష్ణుమయమని పూజించి వైకుంఠమునకు పోవలెను. కర్మలు విధులు. మనుష్యులు సతి నుంచి పొందేటటువంటి కుమారులకు జాతక కర్మలు చేయించి ముందుగా నాందిముఖ మనబడే కర్మను ఆచరించవలను. 2 ద్విజులకు భోజనం పెట్టాలి. హోమం చెయ్యాలి. ఈ విధంగా 10 దినాలు సాగించాలి. 11వ రోజు స్నానం చేసి పరిశుద్ధంగా పుణ్యవచనం చేయించాలి. నామకరణం చేయించాలి. పెద్దల పేర్లు దేవతల పేర్లు వార్లకు పెట్టాలి. బ్రాహ్మణులు శర్మ అని, శాస్త్రి అని, క్షత్రియులు వర్మ అని, వైశ్యులు గుప్తా అని, శూద్రులు దాసు అని పెట్టిన పేరుకు చివర చేర్చవలను. ఆ తర్వాత ఉపనయనం, గురుకుల వాసం, వివాహం చేయవలను. ఈ విధంగా ఆచరించినచో యోగదాయకమగుగా ఉండును. గృహస్థులు ఆచరించవలసిన ధర్మాలు. గృహస్థులు ఆచరించాల్సిన ధర్మములు. ప్రాతకాలమున నిద్ర లేవవలను. ఇష్టదేవత ప్రార్థన చేయవలను. గురువును స్మరించి శయ్యామందిరం నుండి బయటకు రావలను. మీ ఊరునకు నైరుతి దిక్కునకు వెళ్ళి ముసుగు వేసుకొని గోవులను బ్రహ్మ సూర్యునకు చంద్రునకు ఎదురు కాకుండానట్లుగాను పగటి సమయంలో ఉత్తరాభిముఖంగాను రాత్రులు దక్షిణాభిముఖంగాను మూత్ర విసర్జన చేయవలను. రాచబాటందును ఊరి మధ్యను పంట పొలాల యందు చెట్టుల కింద గోవులు పరుండే తావుల యందు ఏరు ప్రవహించే స్థలంలోనూ మలమూత్ర విసర్జన చేయరాదు. శౌచ్యమునకు నీటిలోని మన్ను, గోడల మన్ను, పొలంలోని మన్ను ఉపయోగించకూడదు. చిన్న గోయి తవ్వి అందలి మన్నును ఉపయోగించాలి. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని వాచమను మొనర్చి వాపి కూప తటాకములో ప్రవహిస్తున్న నదిలో గాని కాలువలో గాని స్నానం చేసి
ఉతికిన వస్త్రములను ధరించి సంధ్యావందనం ఆచరించి తర్వాత ఇంటికి పోవలేను. గృహమునకు పోయిన తదుపరి శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. అతిథి అభ్యాగతుల కీడి తదుపరి తను భోజనం చేయవలెను. మున్ముందు 5-6 సార్లు ప్రాణాహుతులను చేయవలెను. షడ్రసములను తినవలెను. ఆ తదుపరి శిష్యులకు వేదాంగాలు బోధించవలెను. సాయంత్రం అయితే సంధ్యావందనం చేసి భుజించవలెను. తాంబూలమును వేసుకొనవలెను. శయ్యా మందిరంలో ప్రవేశించాలి. తూర్పు దక్షిణం వైపులా శిరమును ఉంచి పడుకోవాలి. పురుష నక్షత్రాలు యందు గాని ఋతుమతి అయిన దినాలలో గాని భార్యతో కామోపభోగము అనుభవింపవలెను. రజస్వల కానిదే బాలింత పరపురుషుండు యందు అభిలాష కలిది ఉపయోగపడని పనులు. పౌర్ణమి, అమావాస్య, అష్టమి, చతుర్దశి తిథులు సంభోగానికి పనికిరావు. దేవాలయం, ఉద్యానవనము, నీరున్న కాలువ ఒడ్డున, ఊరి మధ్యలోన, శ్మశానంలోన చేయరాదు. పరస్త్రీ వ్యామోహము దోషము. దేవ బ్రాహ్మణ వినయం శుభప్రదం. ధవల వస్త్రధారణ శాంతివర్తనం. సత్య వాక్పాలన, నిర్మలమైన మనస్సు, సఖ్యత క్షేమకరములు. జార చోరులతోనూ మధుపానము చేయనటువంటి వారితోనూ వ్యర్థ ప్రేలాపనలు చేయువారితోనూ అప్పులు చేసేవారితోనూ స్నేహం చేయరాదు. వర్షాకాలమందు నీటి ఒడ్డున నిదురించకూడదు. ఒంటరిగా కొత్త మార్గమున నడవరాదు. పెద్దగా నవ్వడం, దంతాలు నములుట, గోలుగిల్లు కొనుట, అధికంగా తుమ్మడం, తలను పరికించుట, వాదులాడుట, పాదాలను భూమి మీద రాయుట, మీసాలు దువ్వుకొనుట, చెక్కిళ్ళు తుడుచుకోవడం, కాలుతున్న ఇంట్లోనికి వెళ్ళుట యోగదాయకమైనవి కాదు. యుద్ధ భూమియందు, శ్మశానములందు, అరణ్యముల్లోనూ, రాచవీధుల్లోనూ, శూన్యగృహాలలో నిద్రించడం, ఒంటరిగా ఉండుట పనికిరాదు. మూత్ర విసర్జనం చేస్తూ ఆకాశం వంక చంద్రుని నక్షత్రములు చూడకూడదు. బూడిద ఉన్న స్థలాల్లోనూ, ముళ్ళు ఉన్న స్థలాల్లోనూ, అస్థికలు ఉండిన నేలయందు, వెంట్రుకలు ఉన్న చోటున మూత్ర విసర్జన చేయి స్థలములందు స్నానం చేయునప్పుడు తడిసిన నేలయందు తిరగరాదు. ఎండకు ఎదురుగా తిరుగుట, జుట్టు విరబోసుకునుట వంటివి పటపీడన మరియు దోషములు. పితృదేవతల కర్మలు. మరణం ఆసన్నమై చనిపోయిన వారికి దక్షిణ దిశగా శిరస్సును ఉంచి పరుండబెట్టాలి. భగవన్నామ స్మరణ చేయాలి. బ్రాహ్మణులకు గోదానం ఇవ్వవలెను. జీవి మరణించిన తదుపరి వారి కులాచారమును అనుసరించి చచ్చిన వారికి సంస్కారమునర్చవలెను. ఆ కుటుంబం వారు జ్ఞాతులు అందరూ బ్రాహ్మణులు అయినచో 10 దినాలు, క్షత్రియులు 12 దినాలు, వైశ్యులు 15 దినాలు, శూద్రాదులు 4 దినములు సూతకమును పాటించవలను. ఆ తదుపరి ఏకోనిష్టము సపండీకరణము చేయవలెను. ప్రతిమాసము మనిషి పోయిన తిథియందు సంవత్సరం అంతటా శ్రాద్ధ కర్మలు చేయాలి. శ్రాద్ధమునకు సజ్జనుడు, వేదవిధుడు, భక్తుడు, సద్గుణమంతుడు అయినటువంటి వారులను భోక్తలుగా పిలవాలి. జారుడు, చోరుడు, రోగిష్టివాడు, ధర్మభ్రష్టుడు, అంగవైకల్యం కలవాడు, భార్య మరణించిన వాడు, మిక్కిలి చిన్నవాడు బ్రాహ్మణార్థమునకు పనికిరారు. భోక్తలుగా పిలువబడిన వారు ముందు దినమునందు ఆ దినమందు అతివాసం ఉండవలెను. ఆబ్దికము రోజున అపర్ణహము వరకు ఉపవాసం ఉండి తలస్నానం చేయవలెను. అటువంటి భోక్తలకు పాదపూజ సంకల్పం చేసి సహితంగా పూజించాలి. సుఖాసీనులను చేయాలి. వాళ్ళలో ఇద్దరిని తూర్పు దిశగా ముఖం పెట్టి కూర్చోబెట్టాలి. దాన్నే విశ్వదేవస్థానం అనబడుతుంది. ముగ్గురిని ఉత్తర దిశకు చూస్తున్నట్లు కూర్చోబెట్టాలి. అది పితృదేవతల స్నానం అనబడుతుంది. పితృపితామహులను నామగోత్రాలతో గంధ పుష్ప ధూప దీప నీరాజనాలతో పూజించాలి. విశ్వదేవునకు బంగారు పాత్రలోను, పితృదేవతలకు వెండి పాత్రలను ఇచ్చి హోమం గావించాలి. అవసూక్తములను చెప్పి వార్లకు వడ్డన చేయవలను. వారు భోజనం చేసిన పిదప దక్షిణ తాంబూలాలను ఇచ్చి గౌరవించవలను. పెద్దలను వసురుద్రాదిత్య రూపముల్లో కింది ప్రధానంగా గావించాలి. తీర్థం విడవవలను. శ్రాద్ధ కర్మల యందు ఉపయోగించవలసిన పదార్థాలు: యవలు, ధాన్యము, ఆవాలు, మినుములు, చామలు, పెసలు, కొర్రలు, నువ్వులు.
ఉపయోగపడే సరుకులు: లేడి కుందేలు, ముంగీస, హంసల మాంసములు, కందులు, ఉలవలు, సజ్జలు, అలసందలు, ఆళ్ళు, అణువులు యోగ్యమైనవి కానందున ఉపయోగపడవు. ఉల్లి, మునగ, ముల్లంగి, పుచ్చకాయ, నేతిబీర, గోంగూర, వంకాయ, తుంటి, పొన్నగంటి, బచ్చల, నల్ల తోటకూర మొదలగునవి పనికిరావు. గొర్రె, మేక, బర్రె, గుర్రము, గాడిద పాలు పనికిరావు. కుక్కలు, పందులు, నక్కలు, కోతులు, గాడిదలు శ్రాద్ధ దినము చూడరాదు. తరువాయి భాగం మరుసటి వీడియోలో చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఓం నమో నారాయణాయ.